దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 27వ తేదీ జూన్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, నీ పిల్లలందరూ ఉపదేశము నందుదురు, అధిక విశ్రాంతి కలుగును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెషయా గ్రంథము 54:13. ఇది వాగ్దానము, పూర్తి వచనము. అయితే ఇక్కడ 2 పాయింట్స్ మనకు కనబడుతున్నాయి. మొదటిది ఉపదేశము, రెండవది విశ్రాంతి కాదు, అధిక విశ్రాంతి. కారణం ఏంటి? నేర్చుకునే ముందు మనము ఒకసారి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఏముంది? ఐజియా 54:13. ఐ విల్ టీచ్ ఆల్ యువర్ చిల్డ్రన్, నేనే మీ పిల్లలందరికీ ఉపదేశం చేస్తాను. అండ్ దే విల్ ఎంజాయ్ ఎ గ్రేట్ పీస్, వారు గొప్ప విశ్రాంతిని అనుభవిస్తారు. ఇది వాగ్దానం. మనకి యెషయా గ్రంథము 54వ అధ్యాయము బాగా తెలుసు. గొడ్రాల పిల్లలు కనని దాన జగతి. చాలాసార్లు మన జీవితంలో ఇటువంటి వాక్యాలు అర్థం కావు మనకి. ఇవన్నీ మనకి సాక్ష్యాలు, దేవుని గొప్ప కార్యాలు. అంటే ఒక పిల్లలు కనని గొడ్రాలు జయగీతం ఎలా పాడుతుంది? రెండవది, ప్రసవ వేదన పడని దాన జయగీతనెత్తి ఆనందపడు. అంటే నువ్వు ప్రసవ వేదన అంటేనే తెలీదు, మరి పిల్లలు ఎలా వస్తారు అని చెబుతూ, సంసారి పిల్లల కంటే, అంటే సంసారి అంటే భర్తతో కాపురం చేసి తనకి తాను పతివ్రత ధర్మం చేస్తూ స్త్రీ ధర్మంలో కుటుంబంలో ఉన్న స్త్రీ కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమవుతారని యెహోవా సెలవు. మరి విడువబడింది గాలికి తిరిగింది ఎలా అవుతుంది అని మనకి డౌట్. అయితే ఇవన్నీ కూడా ప్రవక్తల లేఖనాలని, ఇక్కడ గొప్ప కార్యాలు ఉన్నాయని అర్థం. ఏంటంటే చాలాసార్లు మనుషులు మనల్ని అడుగుతూ ఉంటారు, ఈయన్ని దేవుడు వదిలేశాడేమో కదా. ఆ విధముగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనుషులు వదిలేస్తారు వాళ్ళ స్టాండర్డ్స్ కి మనం సెట్ కానప్పుడు, వాళ్ళు అనుకున్న విధముగా మనము ఉండనప్పుడు, వాళ్ళు ఆశించింది మన దగ్గర ఇంకా దొరకదు అన్నప్పుడు మనుషుల్ని మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. కానీ దేవుడు అటువంటి వాడు కాదుగా. కనుక దేవుడు మనకి చెబుతున్న వాగ్దానము ఏంటంటే, ఎవరైతే నిన్ను విడిచిపెట్టేశారో, ఎవరైతే మనుషులు నిన్ను వదిలిపెట్టేశారో, ఇంకా నీ పని అయిపోయింది అనుకుంటున్నావో, అయితే దిక్కులేని వారికి, అనాథలకు, అభాగ్యులకు, విధవరాలకు, వీరందరికీ తండ్రి దేవుడు. కనుక ఏ లోకమైతే మనకే స్వాస్యము అని బ్రతుకుతామో లోకాన్నే చూస్తాం. అయితే ఏ లోకమైతే పెంటతో సమానంగా మనం ఎంచుకుంటామో పరలోకపు పంట, పరలోకపు దైవ దీవెనలు మనం పొందుకుంటాం. ఇక్కడ నీ పిల్లలు అందరూ. కనుక ఇది వాగ్దానము అనే కంటే, లేఖనము అనే కంటే ఇది గొప్ప ప్రవచనం. ఈ యొక్క ఇశ్రాయేలీయులు అలనాడు మరి ఆ విధముగా అష్షూరుకి, అదే విధంగా యూదా సామ్రాజ్యము బబులోను దేశమునకు చెరకొని పోబడినప్పుడు చెప్పబడుతున్న లేఖనాలు. కనుక ఈ లేఖనాలు మక్కీకి మక్కి మనము నేర్చుకుంటున్నాం. కనుక సేమ్ టు సేమ్ ఎక్కడి నుంచి మనం చూస్తాము? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాము ఖచ్చితంగా. 31:31 ఏమంటున్నాడు? నేను ఇశ్రాయేలు వారితో, యూదా వారితో క్రొత్త నిబంధన. ఏ నిబంధన? ఈ నిబంధన ఇంకా భంగం కాదు. అంటే రాతి పలకల మీద రాసేది కాదు, కానీ వారి మనస్సులలో నేను
నిబంధన ఉంచుతాను, నా ధర్మ విధి ఉంచుతాను, వారి హృదయములలో రాస్తాను. హృదయము మనస్సు అంటే మైండ్ ఇక్కడ, హృదయము ఇక్కడ. కనుక హృదయము మనస్సు రెండు ఒక్కటి కావు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ వివేకముతోను. కనుక మనిషి దేన్ని దృష్టిస్తాడో దాని మీదే లక్ష్యం ఉంచేటట్లుగా ఆయన చేస్తాను అంటున్నాడు. కనుక ఇంకా ఏం చెప్తున్నాడు? యెహోవాను గూర్చి బోధ పొందుదము అని ఇంకెవ్వరికి చెప్పరు. ఉపదేశము కూడా చేయవలసిన పని లేదు. కారణం ఏంటి? నేను వారి దోషమును క్షమించి వారి పాపములు ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసి కొనను. కనుక ఇక్కడ ఈ లేఖనం మనం చూస్తున్నాం. ఇదే లేఖనము యేసుక్రీస్తు ప్రభు వారు ఎత్తిపట్టుచు ఏమని చెప్తున్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయము మనము స్పష్టముగా దేవుని యొక్క వాక్యాలు ఎంత స్పష్టముగా ఉన్నాయి నీకు నాకు అంటే అక్కడ చెప్తున్నాడు, మీరు సనుగు కొనుకొనుడి అని చెబుతూ నన్ను పంపిన తండ్రి ఆకర్షించారు. ఆకర్షించకపోతే ఎప్పుడూ నా ఎద్దుకు రాలేడు. అయితే వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములో, అంటే అర్థం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువుల వారు కూడా ఈ లేఖనాన్ని కోట్ చేస్తున్నారు. అంటే తప్పిపోయిన కుమారుడు, మనం చాలాసార్లు నేర్చుకున్నాం. తప్పిపోయిన కుమారుడు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. అంటే పెద్ద కుమారుడు శాస్త్రులు, పరిసయ్యులు, సంఘంలో పెద్దలు, బోధకులు, కాపర్లు, వీరు మేము దేవుని బిడ్డలము, మాకు దేవుడు తెలుసు అంటున్నారు. కానీ వారు తమ యొక్క ఆత్మీయ అహంకారము చేత ఎప్పుడైతే ఈ పాపులు, సుంకర్లు, ఈ యొక్క వ్యభిచారులు, వీరు చెడిపోయిన వారిని వారు వేలెత్తి చూపిస్తున్నారో, వారు అన్యాయం అయిపోయిన వారి కోసం యేసుక్రీస్తు మాట్లాడుచు ఇటువంటి మరి ఉపమానాలు చెప్పినట్లు మనం చూస్తున్నాం. నేను పాపులనే పిలవచ్చుని అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఆ యొక్క కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు, అంటే ఆ బుద్ధి దయచేసేవాడు దేవుడే. కనుక నీ బిడ్డల్ని మాట వింటలేదా? నువ్వు ప్రార్థన చెయ్యి. అతని మనస్సు మారేటట్లు ప్రార్థన ఖచ్చితముగా పరిస్థితులు మారుస్తుంది, మనసులు మారుస్తుంది. సమస్తము ప్రార్థనకి సాధ్యము. ప్రార్థనతో అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థన చేయడం అంటే ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు ఇంకా మనం చూసినప్పుడు ఇవే లేఖనాలు హెబ్రీయుల గ్రంథకర్త రాస్తూ 8వ అధ్యాయము 10 నుంచి, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన, నా యొక్క నిబంధన ధర్మ విధులు వారి మనస్సులలో, వారి హృదయములలో నేను రాసి పెడతాను. వారు నాకు ప్రజలవుతారు, నేను వారికి దేవుణ్ణి అవుతాను. ఇదే నేను అక్కడ కోట్ చేసింది, ఇక్కడ కోట్ చేసింది, మొత్తం మనం చూసేసాం వాక్యాలు. ఎందుకు నీవు వాక్యాలు నేర్చుకోవాలి అంటే దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇప్పుడు లేఖనములు చూసుకున్న మనము ఎందుకు మనము బోధించబడాలి? ఏమంటే ఎడ్యుకేషన్. ఒక వ్యక్తిని మార్చాలంటే అతనికి అవగాహన కలుగు చేయాలి. అందుకనే అవగాహన సదస్సు. ఇది చేయడం వల్ల నీకేమవుతుంది? ఇది స్వల్పకాలిక సుఖము ఇవ్వచ్చు, కానీ అంటే విద్య ఆలయము, దైవ ఆలయము, గ్రంథ ఆలయము. ఆలయము అంటే అర్థం ఏంటంటే నీ హృదయము అనే ఆలయములో నీవు దేన్ని గూర్చి భ్రమపడుతున్నావో, నీ యొక్క మనస్సు అనే మైండ్లో దేని కొరకు నువ్వు శ్రమ పడుతున్నావో. కనుక ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ శ్రమ, ఇక్కడ భ్రమ, ఇవి రెండు మనల్ని ఈ లోకం తట్టు ఏడవబడేటట్లు చేస్తాయి. కనుక మన కంటికి చూసిందే సత్యము అనుకుంటాం, కానీ హృదయంలో ఎప్పుడూ కూడా ప్రేమ, ఆప్యాయతలు కోరుకుంటూ ఉంటే, కొద్దిగా ప్రేమగా మాట్లాడితే పరవశించిపోతాము. ఈలోపు హృదయము ఆశపడడం ప్రారంభిస్తుంది, వెంటనే తెలిసిపోతుంది
మనిషి ఏ పాటివాడు, క్షణములో మారిపోయే మనిషి. అతని మాటలు మారుతాయి, మనస్సు మారుతుంది. మార్పు అనేది సహజం. కనుక ఎప్పుడైతే మన జీవితాలలో ఇప్పుడు మనం చూసినప్పుడు సౌలుకు చూపిన ఆ యొక్క అంటే కృప అనలేదు, నేను దావీదుకు శాశ్వత కృపను చూపించుతాను. సౌలు నా నిబంధన భంగపరిచినప్పుడు నా కృప సౌలుకు కొట్టివేసినట్లు నేను నీకు కొట్టివేను. నీ పిల్లలు ఒకవేళ తప్పు చేస్తే నేను వారిని దండించి తిరిగి నా బిడ్డలుగా చేసుకుంటాను తప్ప నేను వారిని ఎన్నడూ నా సన్నిధి ఉండకుండా కొట్టివేయను అని దావీదుతో నిబంధన చేస్తున్నట్లు దేవుడు మనము చూసినప్పుడు ప్రభునందు ప్రియులరా, దావీదు దేవునికి మందిరము కట్టాలనుకున్నాడు. కానీ దేవునికి ఒక ఇల్లు కావాలి, ఒక దీపం కావాలి. అది దావీదు, నీ ఇంటిని నేను స్థిరపరుస్తాను, నిత్యము నీకు దీపం ఉండునట్లుగా. ఈ రోజున మన జీవితాల్లో మనము దీపముగా వెలుగునిచ్చే వారముగా దావీదు చెప్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కనుక చాలాసార్లు నాకు ఇటువంటి వాక్యాలు దొరికినప్పుడు నేను ఎంత చక్కగా నా యొక్క ఆ పాకెట్ లో పెట్టుకుని నేను చూసుకుంటూ ఉండేవాడిని. ఉదాహరణకి కీర్తన 119, 165 ఏమని చెప్తుంది? నీ ధర్మశాస్త్రము ప్రేమించువారి. అంటే ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మార్గములో నడవాలి అంటావో, పరిశుద్ధాత్మ అంటే నిన్ను నడిపించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దేవుని గురించిన వాక్యాలు, దేవుని గురించిన సాక్ష్యాలు, నీవు ఈ దారిలో వెళ్ళడం వల్ల ఏమవుతావో, ఏ విధముగా నష్టము చిక్కులు పడిపోతావో, సమస్యల్లో కూరుకుపోతావో దేవుడు నిన్ను నడిపించగలడు. ఇదిగో వాక్యాల ద్వారా నేర్పిస్తాడు. కనుక ఎంతో నెమ్మది కలుగును, వారు తూలి తొట్టిలుటకు అసలు అవకాశమే ఉండదు. కారణం ఏమిటంటే ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? కీర్తన 25:8, యెహోవా ఉత్తముడు అంటే ద గాడ్ ఈజ్ గ్రేట్. గ్రేట్ అంటే ఆయన్ని మించిన వాడు లేడు. యథార్థవంతుడు, హీ సో హానెస్టీ, ఇంటిగ్రిటీ. కనుక తన మార్గమును గూర్చి పాపులకు ఉపదేశమును చేయను, న్యాయ విధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గము దీనులకు బోధించును. అంటే ఎప్పుడైతే పాపం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక స్వరము వినబడుతూ ఉంటుంది, అది మనము గమనించుకోలేకపోతున్నాం. దీనులకు ఆయన తన మార్గము, మోషేకు తన మార్గములో ఉపదేశము చేశాడు. అందుకని నేను చెప్పాను కదా పాకెట్లో, ఇదిగో కీర్తన 32:8, నీకు ఉపదేశము చేసేది. ఐ వాంట్ టు టీచ్ యూ. బాలుడు నడవవలసిన త్రోవను వానికి చిన్ననాడే నేర్పించుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని వాక్యం చెప్తుంది కదా. అంటే ఈ రోజున నేను మీకు చెప్పాలి అని ఆశపడుతుంది ఏంటంటే, ఏ రోజునైతే దేవుడు నీకు బోధించాలని, దేవుడు తన మార్గంలో నీవు నడవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను సృష్టించి గాలికి వదిలేయడానికి కాదు. కనుక పరిశుద్ధ గ్రంథము ఆది కాండము నుంచి ప్రకటన వరకు మనము చూచినప్పుడు ఏ విధముగా తోటలో మసులుకోవాలో ఆదాముతో చెప్పాడు. ఆ తర్వాత హానోకుతో చెప్పాడు. హానోకు ఖచ్చితంగా 100% వచ్చినప్పుడు పద వెళ్ళిపోదాం అన్నాడు. తర్వాత నోవాకి ఒక ఓడ ఏ విధముగా తయారు చేయాలో నేర్పించాడు. తర్వాత అబ్రహామును నడిపించాడు. నేను చూపించే కనాను దేశమునకు ఏ విధముగా నడవాలో అడుగులో అడుగే నడిపించాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే ప్రభువునందు ప్రియులారా, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు సొలొమోనుకి. ఈ రోజున దేవుడు నిన్ను నడిపించగలడు. నిన్నే కోరుకుంటున్నాడు. నీ చెయ్యి పట్టుకుని అందరికంటే నిన్ను అమితముగా ప్రేమిస్తున్నాడని, నీవు ఆయన ఆజ్ఞలు పాటించాలని. మనము చాలా చిన్న ఒక దినార్ దగ్గర చూస్తాం,
మనము ఎదుటోడన్న ఒక మాట దగ్గర చూస్తాం, మనకి నచ్చనిది చూస్తాం, కానీ ఎప్పుడూ కూడా నీకు నచ్చనిది కాదు. నింద అంటే చెప్పనీయండి, ప్రజలు నిన్ను నిందిస్తున్నారు, నీవు చేయని నేరానికి అంటూ లేదు, దేవుడు అంగీకరిస్తున్నాడు. ఈ నిందను బట్టి అంటే శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని శ్రమ కలుగుటకు నాకు మేలాయను. వారు అన్న నింద నువ్వు కాదు కదా, కనుక కోపం కాదు నువ్వు తెచ్చుకోవాల్సింది, కృంగిపోవడం కాదు నువ్వు కావాల్సింది. శ్రమ దినమున నీవు ధైర్యముగా ఉండకపోతే చేత కాని వాడవగదు కృంగిన ఎడల. కనుక ఎప్పుడైతే నీవు నేను కానప్పుడు అని నీలో ఒక ఉద్దేశము, నీలో ఒక ఉపదేశము, నీలో ఒక ఉపాయము కలిగించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయన పేరు ఆదరణకర్త, ఆయన పేరు నడిపించేవాడు, ఆయన పేరు ఉపదేశకుడు, ఆయన పేరు మధ్యవర్తి, ఆయన పేరు నీకు నాకు మధ్య ఒక లాయర్, అడ్వకేట్, ఉత్తరవాది. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అంటే ఆలోచనలే నీ మార్గములు, నీ నిర్ణయాలు. సేమ్ టు సేమ్ యెషయా 48:17 నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను విమోచించుటకు ఏమన్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు. లాభం కావాలి కదా, ఏదైనా చేసామంటే మేలు కొరకు కదా. అంటే ఏం చెప్తున్నాడు, నేనే నీకు ఉపదేశము చేదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదు. ఎప్పుడైతే నీవు ఆయన మార్గములలో నడుస్తావో ఏం జరుగుతుంది, నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె, నీ సంతానము ఇసుక వలె, నీ గర్భఫలము రేణువుల వలె. కనుక వారు ఇక ఎన్నడూ నా సన్నిధి నుండి కొట్టివేయబడరు. కనుక ప్రభువునందు ప్రియులరా, ఎప్పుడైతే నీవు నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటావో, దేవునికి లోబడి ఉంటావో, యెషయా 30:21 మీరు కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరిగినా ఇద్దే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దం. అంటే దేవుడు నీ మీద శ్రద్ధ కలిగి ఎప్పుడూ ఉన్నాడు, కానీ నీవు నీ కన్నులు చూపించిన వైపు లోతు వలె, నీ యొక్క మనస్సు నచ్చినట్లు అవ్వవలే. దీనా కుమార్తె ఏం జరుగుతుందో చూద్దాం రండి అని వెళ్ళిన దాని వలె మనము చిక్కుపడిపోయే వారముగా ఉన్నాం. ఏ రోజునైతే ఒక అడుగు వేసే ముందు, ప్రభా ఇక్కడికి వెళ్తే నుంచి ఎన్నోసార్లు నేను స్వరము విన్నాను, అనేక సాక్ష్యాలు నాకు కలిగి ఉన్నాయి, వద్దు ఇది నీకు అవసరమా, ఇప్పుడు నీకు ఇది కారణమా, ఇది నీకు ఎంత మాత్రము మంచిది కాదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది అవసరమా, స్వరము వింటావు. ఇంకా చెప్పాలంటే ఎందుకు వద్దనుకుంటున్నావు, ఇలాగా చాలా మెత్తగా సున్నితముగా మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. కనుక ఈ రోజున ఎప్పుడైతే నీ బిడ్డలు ఎడ్యుకేటెడ్ అవుతారో, వారు యెహోవా యందు భయభక్తులు నేర్చుకుంటారో, యెహోవా యందు భయభక్తులు కలిగి నడవడానికి వారు ఇష్టపడతారో, వారి గూర్చిన చింత ఉండదు. ఇక దుష్టుడు ఎంత మాత్రము వారిని ముట్టలేడు. నీకు అధిక విశ్రాంతి అంటే యు విల్ ఎంజాయ్ ద పీస్ ఆఫ్ ద లార్డ్. అంటే దేవుని శాంతి, దేవుని సమాధానం నీ హృదయములకు ఉన్నప్పుడు నీవు దేని విషయము కూడా చింతపడవు, దేని విషయంలో కూడా కృంగిపడవు. నీవు మనోధైర్యము కలిగిన వాడవై, ఆత్మవిశ్వాసము కలిగిన వాడవై, నీ విశ్వాసము పరిపూర్ణమైనది. నీ ప్రతి అడుగులో దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నీవు అవగాహన చేసుకుని ఆయన యందు వేరుపారి స్థిరపడి ప్రేమ యొక్క ఎత్తు పొడవు కొలత. కనుక ఈ రోజు నుంచి ఆయన స్వరము వినడానికి, ఆయన మార్గములో నడవడానికి, ఆయనకి అంగీకారమైన బిడ్డలుగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తమైన వాక్యమును నిండాలుగా దీవిస్తూ
అనేక మందికి ఆశీర్వచనముగా చేయమని, ఈ వాక్యమునైనా సాక్ష్యమై అనేక మంది తమ జీవితాలు కట్టబడుటకు వాక్యమై ఉన్న దేవుడవని, వాక్యమే శరీరధారిగా వచ్చిన వాడవని, ఈ వాక్యము మా హృదయములను బ్రతికించేదిగా చేయమని యేసు శ్రేష్టమైన నామమున వీరిని వీరి కుమారులను తరతరములకు ఆశీర్వచనముగా చేయమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.